హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు వ్లాగ్ ఏంటంటే డ్యూటీ కాదు, మీకు thumbnail చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు అయితే నేను ఊరికి వెళ్తున్నా, అది కూడా ట్రైన్కి వెళ్తున్నా, కార్ తీసుకొని వెళ్ళట్లేదు. ఇప్పుడైతే బస్ స్టాప్ వరకు ఆటో స్టాండ్ వరకు ఫ్రెండ్ అనేది డ్రాప్ చేస్తుండు బైక్ మీద. వర్షం కూడా పడుతుంది, మార్నింగ్ నుంచి పడుతూనే ఉంది. కార్లో వెళ్దామంటే ఇది మనకి బుకింగ్స్ ఏం పర్లేదు. మొన్న పెట్టాను కదా బ్లా యాప్లో, అందులో బుకింగ్స్ అయితే ఏం పర్లేదు. ఇప్పుడేం సీజన్ ఏం కాదు కాబట్టి ట్రైన్ కూడా ఖాళీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను బస్ స్టాండ్లో దిగిన, మెయిన్ సెంటర్లో కోంపల్లి ఆటో స్టాండ్కి వచ్చిన. ఇప్పుడు నేను ఇక్కడ షేర్ ఆటో ఉంటుంది, షేర్ ఆటో ఎక్కేసి వెళ్ళడమే. ఎంత 5 minutes అంటే జర్నీ 20 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. ఇక్కడ నుంచి బొల్లారం వెళ్ళాలి. బొల్లారం నుంచి మనం డైరెక్ట్ ఊరికి ఉంటుంది, కాచిగూడ గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి. మనం వెళ్ళే ఊరు వచ్చేసి కాచిగూడ. ఇక్కడ బొల్లారం నుంచి ఇది మెదక్ నుంచి వస్తుంది అంతే ట్రైన్ అనేది. ఇప్పుడైతే ఆటో దిగిన, నేను నడుచుకుంటూ వెళ్తున్నా. ఆటో అనేది స్టేషన్ బ్యాక్ సైడ్ ఆపుతాడు, అదే ఎదురు ఉన్న ఆటోనే దిగింది నేను. ఆటో అనేది స్టేషన్ బ్యాక్ సైడ్ ఆపుతాడు, అక్కడి నుంచి మనం నడుచుకుంటూ స్టేషన్లోకనే వెళ్ళాలి. ఇది వచ్చేసి రైల్వే గేటు. ఈ రైల్వే గేట్ దాన్ని పడితే మినిమం 1/2 hour వరకు అనేది తీయడు, 20 minutes మినిమం ఉంటుంది ఖచ్చితంగా. ట్రాఫిక్ కూడా బాగా ఫుల్ జామ్ అవుతుంది ఇక్కడ రైల్వే గేట్ కానీ పడితే. ఇప్పుడైతే స్టేషన్లోకి అయితే ఎంట్రీ అవుతున్నాం. మీరు అంతకన్నా ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది, లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మీకు మంచి అనేది చూపిస్తాను ఈ వీడియోలో. పొలాలు, గ్రీనరీ మొత్తం అనేది చూపిస్తాను. ఇప్పుడైతే స్టేషన్లో ఉన్నా, ప్రెసెంట్ బొల్లారం రైల్వే స్టేషన్ ఇది. నేననే టికెట్ అనేది నిన్న నైటే చేసుకున్నా, ట్రైన్ టికెట్. నిన్న నైట్ అంటే 1 day ముందు చేసుకున్నా సరిపోతుంది. అంటే నేను వెళ్ళే ట్రైన్కి ఎక్కువ మంది ఏమి ఉండరు, జనరల్ వెళ్ళినా పడుకొని వెళ్ళొచ్చు, ఎక్కువ మంది అయితే ఉండరు. ప్రజెంట్ అయితే ట్రైన్ అయితే 30 minutes లేట్ ఉంది. ఇది మెదక్ టు గుంటూరు, కానీ ఇది మనకి కాచిగూడ వరకే కాచిగూడ వరకు ఒక నెంబర్ ఉంటుంది ట్రైన్ నెంబరు, కాచిగూడ నుంచి ఇంకో ట్రైన్ నెంబర్ ఉంటుంది. ప్రజెంట్ అయితే ఉన్న ట్రైన్ అయితే వస్తుంది. బొల్లారం నుంచి కాచిగూడకి టికెట్ తీసుకున్నా, 5 rupees తీసుకెళ్ళు. ప్యాసింజర్ ఇది, కాచిగూడ వరకు ప్యాసింజరు, కాచిగూడ నుంచి ఎక్స్ప్రెస్ అవుతుంది. ప్రజెంట్ అయితే ట్రైన్ వస్తుంది, ఉన్న ట్రైన్ ఎక్కేద్దాం మనమైతే. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలా తీసాను అనేది. నెక్స్ట్ టైం అనేది ఏమైనా మిస్టేక్ ఉంటే నెక్స్ట్ టైం అనేది కవర్ చేసుకుంటా. నెక్స్ట్ టైం అనేది మిస్టేక్ లేకుండా వీడియో అనేది తీస్తా, వ్లాగ్ అనేది మిస్టేక్ లేకుండా తీస్తా. చూడండి ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది. జనరల్లో అయినా పడుకొని వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఉండదు. కానీ నాకు అంత కంఫర్ట్ అనిపించదు. అంటే పైన పడుకోవాలి, కింద కాదు. కింద పడుకునేరు, పైకి ఎక్కి పడుకున్నా కానీ ఎవరు లేపరు. కానీ పైన అయితే నాకు జనరల్లో కంఫర్ట్ అనిపించదు, అందుకని నేనైతే టికెట్ చేసుకున్నా. దానికి దీనికి 100 rupees డిఫరెంట్. ప్రజెంట్ అయితే ట్రైన్ అయితే ఎక్కిన. ఇక్కడ స్టేషన్లో ట్రైన్ 1 minute కూడా ఆగదు, ఎమ్మటే కదిలిస్తాడు. ప్లస్ బొల్లారం నుంచి కాచిగూడకి 20 stops ఉంటాయి ఈ ట్రైన్కి. ఇదే కొంచెం అన్ఈజీగా అనిపిస్తుంది, ఇంత లేటా అది ఇది ఎట్లా అనిపిస్తుంది ఈ ట్రైను. కానీ కాచిగూడ నుంచి స్పీడ్ ఉంటుంది, ఎక్కువ స్టాప్స్ ఏమి ఉండదు. ప్రజెంట్ అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ట్రాఫిక్ చూపిస్తుంది చూడండి ఇప్పుడు ఎంత జామ్ అయిందో. అక్కడ వన్ సైడ్ నుంచి జామ్ అవుతుంది, ఎక్కువ చూపిస్తుంది చూడండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఫుల్గా అర్థమవుతుంది. మార్నింగ్ టైంలో అనేది మీకు ఇంకా కొంచెం, అంటే ఇప్పుడు నైట్ అయితే ఎక్కువ ఏం తీయను వీడియో, మార్నింగ్ టైం అనేది మీకు చూపిస్తాను. పొలాలు కానీ మా సైడు అవి మొత్తం చూపిస్తాను. గ్రీనరీ ఎంత గ్రీన్గా ఉంటుంది చూడండి. ట్రాఫిక్ చూడండి ఎక్కడికి ఉందో. ఇది మొత్తం మళ్ళీ 1/2 hour తీయడానికి, మళ్ళీ 1/2 hour పైన పడుతుంది క్లియర్గా అవడానికి ట్రాఫిక్.
అదైతే నా విండో సీట్లో కూర్చున్నా. మనకు వచ్చింది సీట్ అయితే పైన వచ్చింది, సైడ్ ఉప్పరు. కానీ ట్రైన్ ఖాళీగా ఉంది కాబట్టి కాచిగూడ వరకు ఇది ఎంటీనే ఉంటుంది ట్రైను. కాచిగూడలో ఫుల్ అవుతారు. ఫుల్ అంటే మరీ అంత ఫుల్ ఏం కారు, నార్మల్గా అవుతారు. అది కూడా చూపిస్తాం మీకు. నా సైడ్ కింద కూర్చున్నా, సైడ్ సీటు కింద లోయరు. ఇది బొల్లారం విలేజ్. ఇది వచ్చేసి చూడండి, ట్రైన్ చూడండి, ఖాళీగా ఉంది, ఎవరు లేరు. అక్కడొకరు ఉన్నారు. జనరల్లో కూడా ఇలానే ఉంటుంది. కాచిగూడకైతే వచ్చేసినాం ఇప్పుడు. ఏదన్నా కాచిగూడ రైల్వే స్టేషన్ ఎంట్రీ అయినాం. 8:40కి రావాల్సిన ట్రైన్ 9కి వచ్చింది. ఇప్పటి నుంచి ఎన్ని గంటలకు కదులుతుందో చూడాలి. గత 3 days నుంచి అయితే ఒక 1 hour లేట్ నడుస్తుంది. 3 days నుంచి. మొన్న ట్రైన్ అయితే 1 hour లేట్ కదిలింది. ఇప్పుడు చూడాలి ఎన్ని గంటలకు కదులుతుందో. చూడండి, జనాలు తక్కువే ఉన్నారు, మరి అంతగా ఏం లేరు. ఇప్పుడైతే వచ్చినాం కాచిగూడ రైల్వే స్టేషన్కి. ఇక్కడ ఏమన్నా తినేద్దాం మనం. ఏమన్నా డిన్నర్ చేసేద్దాం. ఇక్కడ ట్రైన్ అయితే కదిలింది, ఇప్పుడు కదలలేదు, ఇంకా ఆగింది ట్రైను. 9కి వచ్చింది. చూడండి, టైం చూడండి, 10 అయింది. 9:20కి కదలాల్సిన ట్రైను 10కి కదులుతుంది. 10:05 అంటే 45 minutes స్లో ఉంది. చూద్దాం పొద్దున్నకి ఎన్ని గంటలకల్లా వెళ్తాము మనము. కరెక్ట్ టైం వచ్చేసి 7. ఎన్ని గంటలకు డ్రాప్ చేస్తే పొద్దున్న గిద్దలూరు ఊరు పేరు వచ్చేసి చెప్పలేదు కదా స్టార్టింగ్ నుంచి, గిద్దలూరు. చూద్దాం పొద్దున్న ఎన్ని గంటలకు కదులుతుందో, పొద్దున్న ఎన్ని గంటలకు చేరుతామో చూద్దాం. ఓకే, ఇదైతే ఇంకా ట్రైన్ అయితే కదిలింది. ఇంకా ఏం తినలేదు, కదిలినాక తిందాంలేని ఆగిన. తినేసి పడుకుందాం. ఓకే, మరి అయితే గుడ్ నైట్ అందరికీ, పడుకుంటున్నా. రేపు అనేది మార్నింగ్ 6కి నంద్యాలలో లేచి, నంద్యాల అయితే 6కి వచ్చేసరికి నంద్యాల నుంచి మీకు వ్లాగ్ అనేది చూపిస్తాను, వెదర్ అనేది ఎట్లుంటుందో. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడైతే మార్నింగ్ అయింది, టైం వచ్చేసి 6 అయింది. ఆన్ టైం వచ్చింది ట్రైన్ అయితే. 5 minutes ముందే వచ్చింది. అక్కడ 1 hour లేటుగా కలిగింది, కానీ 45 minutes లేటుగా కలిగింది, కానీ ఇప్పుడైతే ముందే వచ్చింది ట్రైను. సారీ అండి, వీడియో అనేది సరి క్లారిటీ లేదు, అటు ఇటు వచ్చింది. నెక్స్ట్ టైం అనేది బాగా తీస్తాను. మీరైతే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి నాకు అనేది. నంద్యాలలో అయితే కదిలింది. నేను ఇప్పుడు చూపిస్తుంది చూడండి మీకు గ్రీనరీ అనేది. చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. నంద్యాల దాటినాకైతే గాజులపల్లె ఎంత గ్రీనరీగా ఉందో చూడండి. వెదర్ చల్లగా కూల్గా. ఇక్కడే ఇది చూస్తూ ఉంటే ఇక్కడే ఉండాలనిపిస్తుంది, ఎంత బాగుందో చూడండి. మొత్తం గ్రీన్ కలరే, మొత్తం పొలాలు. ఈ పొలాలలోనే ఉండాలనిపిస్తుంది ఇక్కడే. ఇవి కానీ చూస్తున్నట్లయితే ఎంత బాగుందో చూడండి. ఇక్కడే ఎంజాయ్ చేస్తూ ఉండాలనుకుంటే. ప్రజెంట్ అయితే నంద్యాల దాటినాము. కరెక్ట్ టైంకి కదిలిచ్చింది ట్రైన్, కూడా ఏం ఆపలేదు. చూడాలన్నా తర్వాత నాకు తెలిసి దిగువ మెట్టులో అయితే 20 minutes ఆపుతాడు. ట్రైన్కి వచ్చేసి నీళ్ళు పడతారు అక్కడ. ఎంత బాగుందో చూడండి వెదరు, ఎంత గ్రీనీగా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడి నుంచి వచ్చేసి మనకు అరటి చెట్లు ఎక్కువ ఉంటాయి, అవి చూపిస్తాను.
ఇవి వచ్చేసి పొలాలు. కొంచెం ముందుకు పోయినాక గాజులపల్లి అట్లా దాటినాక అరటి చెట్లు అట్లా వస్తాయి. చూపిస్తా చూడండి. చాలా అయితే బాగుంది, బాగా అనిపిస్తుంది నాకు. కానీ కార్లో వెళ్తే ఇవన్నీ మిస్ అయిపోతాం మనము. ఈ గ్రీనరీ కానీ, బ్యూటిఫుల్ వెదర్ కానీ మొత్తం మిస్ అయిపోతాము. నెక్స్ట్ వచ్చేసి ఘాట్ రోడ్ ఫారెస్ట్ వస్తుంది, నల్లమల్ల ఫారెస్ట్. దానిలో 2 టన్నల్స్ ఉంటాయి, అది కూడా చూపిస్తాను మీకు. దీని తర్వాత నెక్స్ట్ ఘాట్ రోడ్ వస్తుంది, టన్నల్స్, అది కూడా చూపిస్తాను మీకు. అదిగోండి అరటి చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఇటు సైడ్ తక్కువ ఉన్నాయి కానీ అటు సైడ్ ఆపోజిట్ సైడ్ ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను 1 సైడ్ కూర్చున్నాను కదా, ఇటు కాకుండా అటు కూడా ఉంటాయి. 2 వైపులు ఫుల్గా ఉంటాయి. ఇంకా ఇటు సైడ్ తక్కువ ఉన్నాయి. మనకి ఇటు సైడ్ వచ్చింది కాబట్టి అటు సైడ్ తీసేకి వీల్లేదు, అందరు ఉన్నారు అందుకని తీయలేదు. ఇటు సైడ్ అయితే తక్కువ ఉన్నాయి కొంచెం. ఇటు సైడ్ అన్ని మిక్సింగ్ ఉన్నాయి, అరటి చెట్లు మరి ఇంకేంటివి ఉన్నాయి, నాకు ఐడియా లేదు పేర్లు అయితే బాగుంది. వెదర్ అయితే గ్రీన్గా బాగుంది. అది అవన్నీ అరటి చెట్లు, ఇవన్నీ అరటి చెట్లే. అరటికాయలు అయితే లేవు, ఇంకా కాయనట్టున్నాయి. బయటికి అయితే కనిపించట్లే, ఏమన్నా లోపల ఉంటాయేమో. అయితే గాజులపల్లి అయితే దాటినాం ఇప్పటికి. చూడండి ఎట్లున్నది చూడండి, అరటి చెట్లు మొత్తం అవే ఉంటాయి. ఎక్కువ 70% అరటి చెట్లే ఉంటాయి ఇక్కడ. 50 to 70% ఉంటాయి. అంటే మొత్తం అవే అని కాదు. ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఇక్కడ నుంచి మన మొబైల్కి అయితే సిగ్నల్ కూడా ఉండదు. జియో నెంబర్కి ఉంటుంది, జియో కూడా కొంచెం దూరమే వస్తుంది. పోర్టీ లోపల పోయినాక ఫారెస్ట్లోకి, నల్లమల్ల ఫారెస్ట్లోకి లోపల పోయినాక ఉండదు. ఇది మొత్తం 2 కొండల మధ్యలో నుంచి ట్రైన్ వెళ్తుంది. ఇప్పుడు అటు ఇటు 2 కొండలే ఉన్నాయి, కొండల మధ్యలో నుంచి వెళ్తుంది ట్రైన్. మొత్తం ఫారెస్ట్ ఏరియానే, నల్లమల్ల ఫారెస్ట్. మొత్తం ఇది వచ్చేసి 40 minutes ఉంటుంది నల్లమల్ల ఫారెస్ట్. ఓన్లీ నల్లమల్ల ఫారెస్టే 40 minutes ఉంటుంది. ఫారెస్ట్లో కూడా బాగా గ్రీనరీయే ఉంది, బాగుంది. వెదర్ కూడా చల్లగా గ్రీన్ కలర్లో. నైట్ టైంలో అయితే మనకి ఇవేం కనిపించవు, లైట్లు కూడా ఉండవు. ఇక్కడైతే ఫస్ట్ టన్నల్ అయితే చిన్నది, ఇప్పుడు వచ్చేది కొంచెం ముందుకు పోయినాక వస్తుంది ఫస్ట్ టన్నల్. ఒక 5 minutes 10 minutes అవుతుంది. దాని తర్వాత అయితే బాగా పెద్ద టన్నల్, అది మినిమం 2 minutes ఉంటుంది. ఎంత స్పీడ్లో పోయినా కానీ 80-90లో పోతే 2 minutes ఉంటుంది టన్నల్ అనేది. ఈ ఫస్ట్ టన్నల్ అనేది మామూలుగా 20-30 seconds ఉంటుంది, బాగుంటుంది. అయితే కొత్తగా వచ్చేటోళ్ళకైతే ఈ రూట్లో బాగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఉండేది ఏందే కాబట్టి నాకు అలవాటైంది. ఈ రూట్లో కానీ ఎవరైనా కొత్తగా వస్తే బాగుంటుంది, కొత్త ఎగ్జైట్మెంట్గా ఉంటుంది, ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుంది. టన్నల్స్ అనేది నైట్ సైడ్ మనకి ఎక్కడికి లేవు కదా, గిద్దలూరు నంద్యాల మధ్యలో ఉన్నాయి. అసలు ఎక్కడ ఉన్నాయైతే నాకైతే ఐడియా లేదు. ఇదైతే చూడండి, కొండ పైన ఉన్నాం, మొత్తం గ్రీనరీగా ఉంది, భలే ఉంది. వెదర్ అయితే నాకు చాలా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అనేది ఖచ్చితంగా. ట్రైన్ అనేది ఆపిండ్రు, ఎవరో దిగుతున్నట్లున్నారు అక్కడ, చూపిస్తా చూడండి. ఎవరో దిగుతుండ్రు అక్కడ ట్రైన్ అనేది, అందుకని ఆపినట్లున్నారు. కానీ ఇక్కడ స్టేషన్ లేదు, ఏం లేదు. ఏమన్నా పనికి వెళ్ళేటోళ్ళు అనుకుంటా. అది పనికి వెళ్ళేటోళ్ళు టన్నల్ కాడ ఆపిండు కరెక్ట్గా. ఇది ఎవరో తెలీదు, వీళ్ళైతే సపరేట్ వీళ్ళ కోసమైతే ఆపిండ్రు. ఏమన్నా డిపార్ట్మెంట్ వాళ్ళేమో.
డిపార్ట్మెంట్కి రైల్వేకి సంబంధించినవేమో, నాకైతే ఐడియా లేదు కానీ నేను అంటున్నా జస్ట్. కరెక్ట్ టర్నల్ ఎంట్రన్స్లో ఆపిండు, అదే టర్నల్. ఈ టర్నల్ వచ్చేసి చిన్నది, జస్ట్ 30-40 సెకండ్స్ ఉంటుంది. తర్వాత బాగా పెద్ద ఉంటుంది టర్నల్. నెక్స్ట్ టర్నల్ అనేది బాగా పెద్ద ఉంటుంది. ఈ టర్నల్ తర్వాత ఒక స్టేషన్ వస్తుంది, ఆ స్టేషన్ దాటినాక నెక్స్ట్ టర్నల్ వస్తుంది. మీకు మధ్యలో కొన్ని పిల్లర్స్ చూపిస్తా. ట్రైన్ అనేది స్టార్ట్ అయింది టర్నల్ లోపలికి, టర్నల్ అయితే దాటలేదు ఇంకా. మీకు మధ్యలో కొన్ని పిల్లర్స్ అనేవి చూపిస్తా. పూర్వంలో బ్రిటిష్ కాలంలో ఆ పిల్లర్స్ పైన ట్రైన్ అనేది వెళ్ళేదంట. అవి చూపిస్తా చూడండి. ఈ టర్నల్ దాటినాక ఒక స్టేషన్ వచ్చేది, చలమాన్ స్టేషన్ వస్తుంది. ఆ స్టేషన్ దాటినాక అవనేది వస్తుంది. సూర్యుడు చూడండి పైన భలే కనిపిస్తుండు, కొంచెం లైట్గా ఇప్పుడే వస్తుండు. టర్నల్లోకి అయితే వెళ్తుంది. పనికి వెళ్ళేటోళ్ళు ఇక్కడే ఫారెస్ట్లో వెళ్తారు అనుకుంటా వీళ్ళు, అందుకని ఆపినట్లున్నాడు. నేనైతే ట్రైన్ జర్నీ అయితే బాగా ఎంజాయ్ చేస్తా కార్ కన్నా. ఈ రూట్లో అయితే ఇంకా బాగుంటుంది, ప్రశాంతంగా వెళ్ళొచ్చు. జనరల్ అయినా కానీ మనకు ప్రశాంతంగా వెళ్ళొచ్చు. అందరు ఇక్కడే దిగేది ఫారెస్ట్లోనే. ఇక మన మొబైల్ కానీ సిగ్నల్స్ కూడా ఉండవు. వీళ్ళు కానీ దారిలో కానీ తప్పిపోతే ఎట్లనే పరిస్థితి. జస్ట్ జాక్ చేస్తున్నా. టర్నల్లోకి అయితే ఎంట్రీ అవుతున్నాం. ఇది వచ్చేసి చలమ టర్నల్. ఇది వచ్చేసి 30 సెకండ్స్ ఉంటుంది. అది కనిపిస్తుంది చూడండి, అయిపోయింది అప్పుడే. ఎదురుగా చిన్నగా లైట్ కనిపిస్తుంది, అయిపోవచ్చింది తొందరగా. ఇది అయిపోతుంది, 30 సెకండ్సే ఉంటుంది ఇది. ఈ టర్నల్ తర్వాత అనేది నెక్స్ట్ చలమ స్టేషన్ వస్తుంది. ఆ స్టేషన్ తర్వాత మీకు పిల్లర్స్ చెప్పిన కదా ఇందాక, ఆ పిల్లర్స్ వస్తాయి. దాని తర్వాత 2 minutes అనే టర్నల్ ఉంటుంది మినిమం. నెక్స్ట్ వచ్చే టర్నల్ 2 వస్తాయి మొత్తం. ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియానే, నల్లమల్ల ఫారెస్ట్. వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఖచ్చితంగా అనేది. అదిగోండి వస్తుంది, అయిపోయినప్పుడే. బట్ ట్రైన్ స్లోగా వెళ్ళింది కాబట్టి కొంచెం మనకి పెద్దగా ఉన్నట్లుంది. నెక్స్ట్ చూపిస్తా చూడండి. నెక్స్ట్ ఎంత స్పీడ్ పోయినా కానీ అది అయిపోదు. ట్రైన్ చాలా స్లోగా వెళ్ళింది కాబట్టి ఇప్పుడు అయిపోయింది. మామూలుగా అయితే 30 సెకండ్స్లో వెళ్ళిపోతాం, క్రాస్ చేసేస్తాం. టర్నింగ్స్ చూడండి, ఫుల్ టర్నింగ్స్ ఉన్నాయి ఫారెస్ట్లో. కొండ చూడండి. నెక్స్ట్ వచ్చేసి చలమ రైల్వే స్టేషన్. అక్కడ 1 minute అనేది ఆపుతాడు. మామూలుగా స్టాప్ లేదు కానీ ఆ స్టేషన్కి ఆపుతాడు, 1 minute అనేది ఆపుతాడు. అది ఉంది చూడండి, మొత్తం గ్రీనరీగానే ఉంది. వెదర్ అయితే బాగుంటుంది ఇలా ట్రైన్లో వచ్చేటప్పుడు. అన్నీ చెట్లే ఉన్నాయి. వర్షాకాలం బాగుంటుంది, ఎండాకాలంలో చూస్తే మొత్తం ఆకులన్నీ ఎండిపోయి ఉంటాయి. వర్షాకాలం అయితే బాగుంటుంది. చూడండి ఎట్లుందో చూడండి. అక్కడ మనకు విండోలో నుంచి సరిగ్గా కనిపించట్లేదని గేట్ కాడికి వచ్చిన, ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్కి వచ్చిన. బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. ఎంజాయ్ చేయాలి ఇట్లాంటివి మనం. ఇప్పుడు డైలీ డ్యూటీనే అంటే ఎలా చెప్పండి, ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి కదా.
అన్ని వీడియోస్ అనేవి డైలీ వస్తుంటాయి మీకు. మీరనే వీడియోస్ కానీ లైక్ చేసినట్లయితే నేను నెక్స్ట్ కూడా ఊర్లో వీడియోస్ ఇంకా 2-3 పెట్టాలి అని అనుకుంటున్నా. మీరనే సపోర్ట్ చేస్తే నేను పెడతాను. ప్రజెంట్ అయితే చెల్లమ్మ స్టేషన్కి వచ్చాను. చాలా చిన్న స్టేషను ఇదైతే. జస్ట్ 1 minute కూడా ఆగదు, ఎమ్మటే కనిపిస్తాడు. అయిపోయింది స్టేషన్ అనేది, కొంచెం అంతే. అది ఉంది ఈ నుంచి అది వరకు, ఈ బోర్డు నుంచి ఆ బోర్డు వరకు చిన్న స్టేషన్ ఇదైతే. ఫారెస్ట్ది చెల్లమ్మ ఈ ఊరు పేరు. చూడండి కింద చిన్న చిన్న దారులు ఉన్నాయి, ఎట్లా ఉండో చూడండి. మేఘాలు కిందికి వచ్చినాయి ఇక్కడ చూడండి, అది కొండ కాడికి వచ్చినాయి మేఘాలు అయితే. మంచు మొత్తం గ్రీనరీగానే ఉంటుంది. ఈ వర్షాకాలం చలికాలం మొత్తం ఇలానే ఉంటుంది. ఇది ఎండాకాలం కొంచెం బోర్గా అనిపిస్తుంది, కానీ మొత్తం చలికాలం వర్షాకాలం అయితే మొత్తం ఇలానే ఇంకా బాగుంటుంది, బాగా నచ్చుతుంది మనకైతే. మొత్తం గ్రీనరీగా ఉంటుంది. నేనైతే జర్నీ అయితే బాగా ఎంజాయ్ చేసిన. నైట్ అయితే నిద్ర పట్టలేదు ఎందుకో సరిగ్గా, 2 hours ఏమో నిద్రపోయినా అంతే. నైట్ స్లీపర్ అయినా కానీ ఫుల్ నైట్ నిద్రపోలేదు, 2 hours నిద్రపోయినా. ఒక మేఘాలు చూడండి ఎంత కిందికి వచ్చినాయో, మంచు. చెట్లు చూడండి ఎంత గ్రీనరీగా ఉన్నాయో. ఈ ఫారెస్ట్లో వచ్చేసి టైగర్స్, లయన్స్ అవి కూడా ఉన్నాయంటారు, కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు ఒకసారి కూడా. ఎన్నోసార్లు జర్నీ చేసింట, బస్సులో జర్నీ చేసింట, ట్రైన్లో జర్నీ చేసింట, కానీ నాకు ఒక్కసారి కూడా కనిపించలే. పెద్దోళ్ళని అడిగితే 50-60 ఏజ్ ఉన్న వాళ్ళని అడిగితే మాత్రం బాగా కనిపించినాయి అని అంటారు. ఇదిగోండి ఇది వచ్చేసి రూట్. మీ కింద చెప్పాను కదా పిల్లర్స్ అని, అది ఒక వైట్ కలర్లో ఆడ కనిపిస్తున్నాయి కదా, అదిగోండి. ఇంతకుముందు అక్కడ దానిపైన ట్రైన్ పోయేదంట బ్రిటిష్ కాలంలో. వాటిపైనే బ్రిడ్జి ఉంటుంది, బ్రిడ్జి వాటిపైన ట్రైన్ పోయేది. ఇప్పుడు సైడ్కి వేసాడు. అయినా పిల్లర్స్ చూడండి అప్పుడెప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టినవి ఇప్పటికి ఉన్నాయి. చెక్కు చెదరకుండా ఉన్నాయి అంటే అట్లే పైకి ఏవి పడిపోలే వాళ్ళు కట్టినవి అయితే, బ్రిటిష్ కాలంలో కట్టినవి. చెట్లు పెరిగినాయి, ఇంతకుముందు అయితే బాగా కనిపించాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఇప్పుడైతే చెట్లు పెరిగినాయి. ట్రైన్ కూడా బాగా స్పీడ్ పోతుంది, 90లో పోతుంది ట్రైన్. స్పీడ్లో వెళ్తుంది ట్రైన్ అయితే. ఇక్కడ టన్నల్ కనేది దగ్గరకు వచ్చేసినాం. ఇదనే మినిమం 2 minutes అనేది ఉంటుంది ఖచ్చితంగా. టర్నల్ అనేది చాలా పెద్దది, ఇది టర్నల్. ఇట్లాంటివి నేను మళ్ళీ ఎక్కడా చూడలే, ఇక్కడే చూసిన. ఏ ఊరికి వెళ్ళేటప్పుడు చూడలేదు. మీరు ఎక్కడన్నా వేరే ఊర్లోకి అది చూసింటే కామెంట్ చేయండి. నేనైతే ఎక్కడ చూడలేదు ఇట్లాంటి టర్నల్స్ ఉంటాయని. గోవా కాదు, ఎక్కడంటే వైజాగ్ సైడ్ ఏమో ఉన్నాయని విన్నా, నాకైతే ఐడియా లేదు. వైజాగ్ సైడ్ ఏదో ఊరు ఉంటుంది కదా టూరిస్ట్ ప్లేసు, అక్కడ ఉంటాయని విన్నా. నేనైతే వెళ్ళలేదు, విన్నాను. ఇక్కడే నేను చూడ్డాము. కొత్తగా వచ్చేటోళ్ళకైతే బాగా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది ప్లేస్ అనేది. ఫారెస్ట్ కానీ బాగుంటుంది అయితే, ప్లేస్ అయితే బాగుంటుంది చాలా. ఇక్కడ ఈ టర్నల్ ఒకటి దాటినాక ఒక 5 minutes అయితే మన మొబైల్స్కి అనేది సిగ్నల్స్ అనేది వస్తాయి. ప్రజెంట్ ఉన్నాయి ఎక్కడెక్కడ సిగ్నల్స్ అనేది రావు మనకి, ఏ మొబైల్కి సిగ్నల్స్ రావు. జియోకేమో వస్తాయి, అవి కూడా స్లో ఉంటుంది. చూడండి ఎంత పెద్దగా ఉన్న ట్రైన్, ఎంత స్పీడ్లో పోతున్నా కానీ అయిపోవట్లే.
ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు పోతుంది 90 స్పీడ్లో, 80-90లో వెళ్తుంది. ఇక్కడి నుంచి అయితే సిగ్నల్స్ వస్తాయి మనకి. ఫారెస్ట్లో నుంచి కొంచెం బయటకు వచ్చి ఎగ్జిట్ కాడికి వచ్చేసినాం దగ్గరికి. నెక్స్ట్ ఒక స్టేషన్ వస్తుంది. నా స్టేషన్లోకి ఎంట్రీ అయితేనే వచ్చేస్తుంది. స్టేషన్ పేరు వచ్చేసి దిగువమెట్ట. ఆ దిగువమెట్ట ఊర్లోకి ఎంట్రీ అయితేనే మనకు సిగ్నల్స్ అనేవి వచ్చేస్తాయి మన మొబైల్స్కి. మ్యాక్సిమం 80% అనేది సిగ్నల్స్ ఉండవు ఈ ఫారెస్ట్లో అనేది. 20% అనేది ఎవరి వరకు ఉంటాయి. వచ్చినాం దిగువమెట్టు అయితే. ఇక్కడనే మినిమం 20 minutes అనేది ఆపుతాడు ట్రైను. చిన్న విలేజ్ అయినా కానీ 20 minutes ఆపుతాడు. ఎందుకంటే ట్రైన్కి నీళ్ళు ఎక్కిస్తారు, వాటర్ ఎక్కిస్తారు. 20 minutes అనే ఖచ్చితంగా ఆపుతాడు. అక్కడ ఆన్ టైం బయలుదేరినా కానీ మనం ట్రైన్ అంత స్పీడ్లో వచ్చినా కానీ ఇక్కడ లేట్ అయిపోయింది మనకి. నేను వచ్చేసరికి 7:30, 8 అయిపోయింది. 8 అయిపోతుంది. ఇంకెంత ఇక్కడ నుంచి ఇంకో 10 kilometers ఉంటుంది మన ఊరు. నెక్స్ట్ స్టాపే ఉన్నా. ఇక్కడైతే కోతులు అయితే ఎక్కువ ఉంటాయి, మంకీస్. కానీ ఎవరు ఏమనవు. ఏమైనా వేస్తే మాత్రం తింటాయి. ఏమన్నా వేస్తే అట్టి పండ్లు అట్లా ఏమైనా ఏమన్నా వేసినా కానీ తింటాయి. కానీ మన మీదకి అయితే ఏమనవు. వచ్చేసినాం మనమైతే ఊర్లోకి. మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా అనేది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కానీ సపోర్ట్ చేసినట్లయితే మీకు అనేది ఇంకా వీడియోస్ అనేది డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను, ఊర్లో వీడియోస్ కూడా. మీరైనా లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అని లైక్ చేసినట్లయితే వీడియో అనేది వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతుంది, వ్యూస్ పెరిగితే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఇప్పుడైతే మనం ఎంట్రీ అయినాం ఊర్లోకి. ఇదైతే ఈరోజు బ్లాగ్ అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఊరు పేరు వచ్చేసి మా ఊరు పేరు గిద్దలూరు. మా నైట్ 6కి బయలుదేరితే ఇప్పుడు వచ్చేసి మనం 8 అయింది టైము. 8కి చేరుకున్నాము. 14 hours జర్నీ ట్రైన్కి అయితే. అదే బస్సుకి అయితే 6 hours వెళ్ళిపోతాము. ట్రైన్ కాబట్టి 14 hours పట్టింది. ఓకే, మరి అయితే ఊర్లో అయితే దిగినా. ఇది మా ఊరు రైల్వే స్టేషన్. ఊర్లో అయితే దిగినా బయటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు బయటికి అయితే వెళ్తున్నా. ఇప్పుడు ఎదురు గల్లీ కనిపిస్తుంది స్టేషన్కి. ఆ గల్లీలోనే ఇల్లు, దగ్గరే, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూసుకొని రోడ్ క్రాస్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఇవి ఆటోలు వచ్చేసి పక్కన పల్లెటూళ్ళకి వెళ్తాయి. ఆటోలు చుట్టుపక్కల పల్లెటూళ్ళకి వెళ్తాయి ఇవి ఆటోలు. ఇప్పుడైతే వచ్చేసిన నేను. ఓకే, మరి మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ అనేది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీకు నెక్స్ట్